ఎస్బీఎన్ టీవీకి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో రెయ్యూరులో చిన్న ఆదివాసీ గిరిజనుల గుడిసెలను అటవీశాఖ అధికారులు పోలీసులు తొలగించే ప్రయత్నం చేసే సందర్భంలో అటవీశాఖ అధికారులకు గిరిజనులకు మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి సంఘటన స్థలానికి చేరుకొని గిరిజనులను పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ గిరిజనులపై అటవీశాఖ అధికారులు తరచూ దాడులు చేస్తున్నారని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడులు నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పోడు కట్టుకొని గుడిసెలు వేసుకున్న గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేస్తూ గుడిసెలను తొలగిస్తూ ఊరుకోమని బడే నాగజ్యోతి అన్నారు. ప్రభుత్వం మంత్రి సీతక్క స్పందించి గుడిసె వాసులకు ఇండ్లను ఇచ్చి వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని ములుగు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. మల్లాల, అలాగే ఎంకెల, బూటారం, ఎలిశెట్టిపల్లి గ్రామాలు ఏవైతే మునిగిపోయి ఉన్నాయో, ఆనాడు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయి ఉన్నారో, ప్రతి సంవత్సరం కూడా గోదావరి, జంపన్న వాగు, ఇక్కడటువంటి లోకల్ వాగులు వంకలు పొంగడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి గతంలో వాళ్ళ కష్టాలను చూసి కన్నీరు కాచినటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ధనసరి అనసూయ ఈరోజు కనీసము ఆ ఎన్నికై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ కనీసం స్థిర నివాసం మైదాన ప్రాంతంలో, కొద్దిగా బిట్ట ప్రాంతంలో, ఎత్తు ప్రాంతంలో వాళ్ళకి ఇండ్లు అవి ఇవి ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళ ఓట్లు దండుకున్నారు. మరి వాళ్ళకు ఈరోజు కనీసము ఇండ్లు నిర్మించడం కానీ, లేకపోతే వాళ్ళకి బ్రిడ్జిలు కట్టడం కానీ, వాటికి సంబంధించిన పనులను కానీ ఏదో నామకే వస్తే కొబ్బరికాయ కొట్టి చలో అని చెప్పేసి వెళ్ళిపోయినరే తప్పితే కనీసం వాళ్ళకి ఇప్పటి వరకు ఏది ఏర్పాటు చేయకుండా ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది. మళ్ళీ వాళ్ళు గోసపడాల్సింది. మీరు తక్షణమే ప్రభుత్వం ఆలోచించి వెంటనే వాటిని వాళ్ళకి ఇండ్లను, ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకి అందరికీ కూడా ఇల్లులు కేటాయిస్తూ వాళ్ళకి ఇల్లులు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చల్పాక, శంకరాజపల్లి, రొయ్యూరు పంచాయతీ రోడ్ పక్కన గత 25 ఏళ్ల కిందటనే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, గిరిజన సాంప్రదాయ కుటుంబాలు, అలాగే లోకల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వాళ్ళకి కనీసం గుంట భూమి కూడా లేని వాళ్ళు 25 ఏళ్ల కిందనే అటవీ హక్కు చట్టం ఏర్పడక ముందుకే వాళ్ళు అక్కడ పోడు చేసుకోవడం జరిగింది. పోడు చేసుకొని గతంలో ఒక 3 సంవత్సరాల కిందట వచ్చినటువంటి వరదలకు వాళ్ళ ఇల్లులని మునిగిపోయినటువంటి వాళ్ళు కూడా అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎప్పుడైనా కూడా ఒక ఆదివాసిని అడవి నుంచి తొలగించాలి అని ప్రభుత్వాలు అనుకున్నప్పుడు కనీసం వాళ్ళని వివరణ కోరాలి. ఏమని కోరాలి? అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు ఏంటిది అని కోర్టు ద్వారా నోటీస్ ఇవ్వాలి. కనీసం నోటీసులు లేకుండా 16వ తారీఖు ఉదయం ఒక దమనకాండ చేపట్టింది. గిరిజనుల మీద, ఆదివాసుల మీద దమనకాండ చేపట్టి వాళ్ళని అక్కడ నుంచి జీవించే హక్కును కాలరాస్తూ వాళ్ళని కాపాడాల్సినటువంటి కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా వాళ్ళ మీద దారుణంగా బుల్డోజ్ చేస్తూ వాళ్ళ జీవించే హక్కును కాలరాస్తూ వాళ్ళ మీద నిన్న చర్యకు పాల్పడ్డారు. ఈరోజు వాళ్ళు ఆత్మరక్షణ కోసం తిరగబడడంతో వెనక్కి తగ్గడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు కానీ మిగిలిన వాళ్ళు కానీ వెనక్కి తగ్గడం జరిగింది. ఈరోజు వాళ్ళకి జీవించే హక్కును కంచే చేను వేస్తే ఎలా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున వాళ్లకు ఇండ్లు ఇచ్చేదాకా, వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించేదాకా పోరాడుతుంది, వాళ్ళకి మద్దతుగా నిలుస్తుంది. వాళ్ళకు మీరు ఇండ్లు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల తరఫున ఉండి పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. గతంలో వరదలు రావడం వల్ల ఇబ్బంది పడ్డటువంటి విషయాలు మనందరికీ విదితమే. ఎలిశెట్టిపల్లి కానీ, రామన్నగూడెం నుంచి మంగపేట దాకా ఉన్నటువంటి కరకట్ట ఏదైతే ఉందో దాన్ని త్వరగా నిర్మించి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే నిర్మించి అడ్డుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది, రైతులకు ఉపయోగపడుతుంది. అక్కడటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ముప్పు ప్రాంతాలకు గురవుతారో ఎలిశెట్టిపల్లి కానీ, కొండాయి కానీ వాళ్ళని ముందస్తు చర్యలు తీసుకొని వర్షాకాలం రాబోతుంది కాబట్టి వాళ్ళకు తగినటువంటి జాగ్రత్తలు, పునరావాస కేంద్రాలు, అలాగే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు ప్రకటిస్తూ, అట్లనే ఎలిశెట్టిపల్లికి కూడా బోటుని, కొండాయికి కూడా ఒక బోటుని ఏర్పాటు చేసి వాళ్ళకు
అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. చూపిస్తారా? బాగా చికాకు చేసింది.